Mic check 1 2 3. హలో వైజాగ్. ఏంటి ఒక్క సైడ్ నుంచే వినిపిస్తుంది సౌండ్? ఇక్కడ నుంచి అసలు క్రేజీ ఉన్నారు. ఇటు సైడ్ నుంచి కూడా ట్రై చేద్దాం కదా. హాయ్ వైజాగ్. ఓకే, ఇక్కడ వరకు కొంచెం పర్లేదు. ఆ వెనకాల మీరు వైజాగ్ నుంచి కాదా, చుట్టుపక్కల ఊర్ల నుంచి ఏమైనా వచ్చారా? హాయ్ ఎవ్రీబడి. ఎస్, వైజాగ్ అంటేనే ఒక వైబ్ అబ్బా. నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతిసారి క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇస్తారు మీరందరూ. ఎందుకంటే వైజాగ్కి సినిమాలకి ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది అనమాట. సో వైజాగ్ అంటే సినిమాలకి ఇష్టం, సినిమాలంటే వైజాగ్కి ఇష్టం. కాబట్టే ప్రతిసారి సినిమాకి సంబంధించిన ప్రమోషన్ అంటే మాకు గుర్తొచ్చే వన్ ఆఫ్ ద ఫస్ట్ సిటీస్ ఈజ్ వైజాగ్. సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఇంత మంచి రిసెప్షన్ ప్రతిసారి ఇస్తున్నందుకు. సో వైజాగ్ ప్రేక్షకులందరికీ గట్టిగా పెద్ద హాయ్ చెప్పేస్తూ హార్డియస్ట్ వెల్కమ్ టు ఛాంపియన్ నైట్. మీరందరూ ఈరోజు మొట్టమొదటిగా వెల్కమ్ చెప్పాల్సిన పర్సన్ మన బ్యూటిఫుల్ అండ్ ప్రౌడ్ మదర్ ఊహా గారికి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో ఊహా గారికి వెల్కమ్ చెప్పేద్దాము ఈవెంట్కి. మ్యామ్ ఒక్కసారి అటువైపు తిరిగి అలా అలా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్, ఛాంపియన్కి సంబంధించి సౌండ్ ఈ పాటకి మీరందరూ చాలా చాలా ఎంజాయ్ చేస్తూనే ఉండుంటారు. టీజరు ట్రైలరు మాత్రమే కాదు, మిక్కీ జే మేయర్ గారు అందించినటువంటి పాటలైతే గిర్రా 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 మన చెవుల్లో మారు మోగుతూనే ఉన్నాయి. ఎంజాయ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. అండ్ మా పెళ్లి కూతురు ఇక్కడే ఉంది, శ్రీముక్తి. చూడబోతున్నాం. సాంగ్ గురించే మాట్లాడుతున్నా, నో ప్రాబ్లం, యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే ఎస్. సో మరి ఇక ఈ సాంగ్ మనం ఆల్రెడీ ఎంత ఎంజాయ్ చేస్తున్నామో ఆ సాంగ్లోని లిరిక్స్ కూడా మనం అంతే అద్భుతంగా మనసుల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పాలి. అఫ్ కోర్స్ ఆ కలం వెనుక ఉన్న పేరు అలాంటిది కాబట్టి దట్ ఈజ్ అవర్ తెలుగు ప్రైడ్, ఆస్కార్ విజేత. ఎస్, మనకి ఇప్పుడు ఆ స్పెషల్ పర్సన్కి సంబంధించిన బైట్ని మీ అందరి కోసం ప్రజెంట్ చేయబోతున్నాము. ఎందుకంటే ఆయన ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు కాబట్టి. సో సల్లంగా ఉండేలా సాంగ్ని సెలబ్రేట్ చేసుకుంటూ లిరిసిస్ట్ చంద్రబోస్ గారి బైట్ని ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద బైట్ ప్లీజ్? ఛాంపియన్ సినిమాలో సల్లంగుండాలే సల్లంగుండాలే అని ఎంతో మంచి పాట రాశాను. ఈ పాటను చాలామంది అభిమానించారు, ఆదరించారు. అందరినీ ఈ పాట అలరించింది అనడానికంటే అందరినీ కదిలించింది అనాలి. అంత మంచి సందర్భం, అంత మంచి పాట, అంత మంచి బాణి. సల్లంగుండాలే పాట రాసిన ఈ సినిమాలోనే మరో పాట రాశాను. 5 నిమిషాల వ్యవధిలోనే రాశాను. అత్యద్భుతమైన పాట రాశాను. ఈ పాట 10 కాలాల పాటు నిలిచుండిపోతుంది. సినిమా విడుదల తర్వాత ఈ పాట విడుదలవుతుంది. ఎంతో విశ్వాసంతో చెప్తున్నాను, ఎంతో నమ్మకంతో చెప్తున్నాను. సల్లంగుండాలే అందరినీ కదిలిస్తే ఈ పాట అందరి గుండెల్ని కుదిపేస్తుంది. నమ్మండి. ఛాంపియన్ సినిమాలో సల్లంగుండాలే సల్లంగుండాలే అని ఎంతో మంచి పాట రాశాను. ఈ పాటను చాలామంది అభిమానించారు, ఆదరించారు. అందరినీ ఈ పాట అలరించింది. ఎస్ చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ లిరిక్స్లోని ఇలాంటి ఎన్నో పాటలు వింటూ మేమందరం సల్లంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వీడియో బైట్. అండ్ ఎస్, ఇవాళ ఇక్కడ వైజాగ్లో ఛాంపియన్ నైట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి రోషన్ కోసం కేక వేసే ప్రతి ఒక్కళ్ళ చూపు ఇంకొకరి వైపు ఉంది ఈరోజు. దట్ ఈస్ ద ప్రౌడ్ మదర్ ఆఫ్ రోషన్ గారు, ఊహా గారు. సో రోషన్ని స్టేజ్ పైకి పిలిచే ముందు మీ అందరి కోసం ఊహా గారిని పిలవాలనుకుంటూ ఉన్నాము. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లతో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ వెరీ ఓన్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ఊహా గారు ఆన్ టు ద స్టేజ్. రోషన్ని ఈరోజు ఇంత డిసిప్లిన్తో, ఇంత హంబుల్గా, ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్గా తీర్చిదిద్ది మనందరి ముందుకి ఛాంపియన్గా నిలబెట్టబోతున్నటువంటి అ వండర్ఫుల్ మదర్ ఊహా గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. వెల్కమ్ మ్యామ్, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ ఎట్ ఛాంపియన్ నైట్. గివ్ ఇట్ అప్ ఫర్ ఊహా గారు.
చుట్టూ తిరిగెలే సో మ్యామ్ ఒక మైక్ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? థ్యాంక్ యూ మ్యామ్. ఇందాక అమ్మాయిల అల్లరి కేకలు అన్నీ విన్నారు కదా, ఏమనిపిస్తుంది మ్యామ్? ఆనందంగానే ఉంది. భయంగా ఏం లేదు కదా? ఏం లేదు, ఓకే. నమ్మకం ఉంది కదా. బాబు మీద నమ్మకం, అది అది సంగతి. మీ మీద లేదు. క్రేజీ గర్ల్స్ యు ఆర్. ఓకే, సో ఎస్ మ్యామ్, యువర్ విషెస్ టు ద టీమ్. అందరికీ నమస్కారం. హలో వైజాగ్. చాలా సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. అసలు 4 years రోషన్ వెయిట్ చేశాడు ఈ మూవీ కోసం. ఎన్నో ప్రశ్నలు అన్నీ చూశాడు తను. సో ఆ ప్రశ్నలు అన్నిటికీ ఒక ఆన్సర్గా మీరు వెనకమాల చూస్తున్నారు. సో అందరూ అప్రిషియేట్ చేయాలి. అండ్ మైకిల్గా ప్రదీప్ గారు తనకి ఒక అవకాశం ఇచ్చినందుకు ప్రదీప్ గారికి థ్యాంక్ యూ. అండ్ దత్తు గారు కానీ కిరణ్ గారు కానీ అందరూ రోషన్ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. అసలు వాళ్ళ ఒక సమస్యలో తను మళ్ళీ హీరోగా ఒక రీఇంట్రడ్యూస్ లాగా అవటం అనేది చాలా హ్యాపీగా ఉంది. స్వప్నను ప్రియాంక గారు అందరినీ నేను మిస్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ కాస్ట్ అండ్ క్రూ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మీలాగానే నేను కూడా ఎదురు చూస్తున్నాను ఈ సినిమా కోసం. థ్యాంక్ యూ. అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి అందరికీ, హోల్ టీమ్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ యాక్చువల్లీ మా అందరికీ తెలుసు ఛాంపియన్ కోసం రోషన్ ఎంత కష్టపడ్డారు, ఎన్ని ఇయర్స్ హార్డ్ వర్క్ చేశారు. అండ్ ఈ ప్రాసెస్లో చాలా దెబ్బలు, చాలా పెయిన్, బోల్డ్ అంతా హీ హాస్ గాన్ త్రూ అని మా అందరికీ తెలుసు. సో వీ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ రోషన్స్ వర్కింగ్ స్టైల్. ఇంట్లోకి వచ్చేటప్పటికి ఎలా ఉండేది? మైకేల్ వచ్చేవారా, రోషన్ మాత్రమే వచ్చేవారా? ఏం జరిగేది ఇంట్లో? లేదు, రోషన్ మాత్రమే వచ్చేవారు. అవునా? అవునవును. ఏం షేర్ చేసుకునేవారు మీతో టైం టు టైం? అంటే ఎక్కువ డిస్కషన్ ఏం ఉండేది కాదు సినిమాల గురించి. ఇప్పుడు ఆయన అయినా ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద ఎక్కువ డిస్కషన్ ఉండేది కాదు. తను ఇప్పుడు కొంచెం ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తున్నాడు కాబట్టి కొంచెం డిస్కషన్ అది ఇది చేసేవాడు, అంతేగాని ఎక్కువ ఏం లేదు. ఎనీ మెమరబుల్ థింగ్ రిగార్డింగ్ ఛాంపియన్? అంటే దెబ్బలు ఎక్కువ తగిలించుకునేవాడు అసలు. సో అది ఒక్కటే కొంచెం టెన్షన్ ఉండేది, కొంచెం రిస్క్ ఎక్కువగా చేస్తాడు. సో అప్పుడు మీరు ఏమైనా ఫోన్ చేసి చెప్పేవారా ప్రదీప్ గారికి, స్వప్న గారికి? ఏం లేదండి, అది ఇట్ హ్యాపెన్స్. అసలు అక్కడి నుంచి వచ్చాం కదా, తెలుసు అసలు. ఆఫ్ కోర్స్, ఎస్ ఎస్. సో మీ ఎక్స్పీరియన్సెస్, మీ యునో గైడెన్స్ డెఫినెట్ గా రోషన్ కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. శ్రీకాంత్ గారు అండ్ యూ డెఫినెట్. అంటే ఎక్కువ ఏం చెప్పమండి, వాడికే తెలుసు. అవునా? సూపర్. డిస్కషన్ ఏం ఉండదు, ఇంకా తనే చేసుకుంటాడు అసలు. సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆల్ ద వే టు వైజాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఊహా గారు. ఓకే, సో దట్ ఈస్ ఊహా గారు ఫర్ యూ ఆల్ వైజాగ్ పీపుల్. ఓకే, సో ఛాంపియన్ ద్వారా December 25th నుంచి మన ముందుకి మైకేల్ అండ్ తాళ్లపూడి చంద్రకళ వచ్చేస్తూ ఉన్నారు. బట్ ఈరోజు ఆల్రెడీ ఛాంపియన్ సినిమాకి సంబంధించి ఐఎమ్ ఏ ఛాంపియన్ సాంగ్ రిలీజ్ అవ్వడం, దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉండడం జరుగుతోంది కదా. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు స్క్రీన్ పైన ఆ సాంగ్ వీడియో చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? మైరాన్పల్లిలో మొదలైన తిరుగుబాటు ఆ గడ్డ మీదే సమాధి కావాలి. ఇది అంతా మా రచ్చరవి కుట్ర అని నాకు అర్థమైంది. ఇక్కడ నేను చెప్పింది ఒకటైతే మా రచ్చరవి అక్కడి నుంచి ముందు మేమే వస్తామని డిసైడ్ చేసి ప్లే చేయించారు కదా. నాకు తెలుసండి మీ వేషాలన్నీ మాకు తెలుసు. ఓకే, ఎలాగూ ఆయన అంత ముచ్చటపడి ఈ వీడియో ప్లే చేయించుకున్నారు కాబట్టి దగ్గరుండి చూస్తున్నారు కదా మా బైరన్పల్లి బ్యాచ్. సో ఈ ఛాంపియన్ సినిమాలో మనందరికీ బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చాలా ఉండబోతున్నాయి. ఎస్పెషల్లీ బైరన్పల్లిలో మనందరం చాలా మందికి కనెక్ట్ అవ్వబోతున్నాము. సో అటువంటి యాక్టర్స్ అందరూ ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఎలాగో మీరు ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూశారు కదా, వాళ్ళందరినీ స్టేజ్ పైకి పిలిచేద్దాము. రండి రచరవి గారు, రండి, ఎదురు చూస్తూ ఉన్నాము. అండ్ అఫ్ కోర్స్ శ్రీముక్త ఈజ్ హియర్. వెల్కమ్ శ్రీముక్త. అండ్ అభయ్ నవీన్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఈ సినిమాలో మనందరికీ ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి అభయ్ నవీన్ గారు. హరీష్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ బలగం సంజయ్ గారు. ఓకే,
మా గ్యాంగ్ మా బ్యాచ్ అందరు ఇక్కడే ఉన్నారు. భార్గవ్, ఎస్ ప్లీజ్ ప్లీజ్ కమ్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? మాకు అండ చేయండి. మైక్ ఉన్న ఎవరితో ఏం మాట్లాడాలి యాంకరింగ్ నేను తీసుకుంటా. అంత టైం లేదు మీకంటూ సెపరేట్ షో చేయడానికి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నిమిషం త్వరగా ముగించండి. ఓకే, అందరూ అంటారు ఒక్క నిమిషం అన్న, ఒక్కసారి వెనక జరుగుదాం అందరం. ఒక్కసారి మా బలగం, ఈ బలగాన్ని చూడండి ఒక్కసారి, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా. ఇది ఛాంపియన్ బలగం ఇదంతా. ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రతిదీ కూడా సినిమా అవుతుంది. ఇది సినిమా కాదు, ఇది ఒక అద్భుతమైన చరిత్ర. ఇది అద్భుతమైన ఒక మనందరికీ చాలా రోజులు గుర్తుండిపోయే సినిమా. కాబట్టి నేను స్వప్నక్క, నువ్వు లైవ్ చూస్తున్నావా లేదో, మనస్ఫూర్తిగా మా అందరి తరఫున లవ్ యూ అక్క, లవ్ యూ. మీతో పనిచేయడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఒక్క నిమిషం అక్క, మీ గురించి చెప్పే ముందు వైజయంతి మూవీస్ గురించి చెప్పాలి. మరి నందమూరి తారక రాముడితో ఎదురులేని మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారితో, అగ్నిపర్వతం అక్కినేని నాగార్జున గారితో, మరి అలాగే తీసుకుంటూ పోతే ఒక్కొక్కరితో మన అశ్వమేధం బాలయ్యబాబు గారితో, ఇలా ఒక్కొక్కరితో ఒక్కొక్క సినిమా, ఆఖరి పోరాటం నాగార్జున గారితో, ఇలా పెద్ద తరం చేసిన తర్వాత నెక్స్ట్ తరానికి వచ్చారు ఒక మెగాస్టార్ చిరంజీవి గారితో మనం చూసాం. ఒక జగదేకవిడి అతిలో ఒక సుందరి, ఒక ఇంద్ర, ఒక చూడాలని ఉంది. ఈ తర్వాత నేనున్న మనం అందరికీ ఇండస్ట్రీకి కాంట్రిబ్యూషన్గా అని చెప్పేసి సూపర్ స్టార్ మహేష్ బాబుని ఇచ్చారు రాజకుమార్ తోటి, ఒక జూనియర్ ఎన్టీఆర్ని ఇచ్చారు స్టూడెంట్ నెంబర్ 1 తోటి, ఒక ఐకాన్ స్టార్ని ఇచ్చారు ఇండస్ట్రీకి అల్లు అర్జున్ గారిని గంగోత్రి తోటి, అలాగే ఒక చిరుత మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ని ఇచ్చారు మరి చిరుత తోటి. అలాగే ఈ రోజు చెప్తున్నా ఈ డాష్ మించని వైజాగ్ సాక్షిగా గుర్తుపెట్టుకోండి, శ్రీకాంత్ అన్న, ఊహవదనమ్మ, మీరు ఇండస్ట్రీకి ఒక స్టార్ కొడుకుని కానీ కాంట్రిబ్యూషన్గా ఇండస్ట్రీకి మీరు ఇచ్చారు. అదే డిసిప్లిన్, అదే ఒక ఇంట్రెస్ట్, అదే ఒక ప్యాషన్బుల్ అబ్బాయిని మాకు ఇండస్ట్రీకి ఇచ్చారు. అందుకే అశ్విన్ దత్తన్న, స్వప్నక్క డిసైడ్ చేసి ఈ ఛాంపియన్లను చేతిలో పెట్టి ప్రాజెక్ట్ను అందరికి అందించారు. ఇందులో మేము ఉండడం మాకందరికి అదృష్టంగా భావిస్తున్నాం. స్వప్నక్క, అశ్విన్ దత్ గారు, మీ అందరికీ మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే మరి జమినీ కిరణ్ గారి గురించి కూడా చెప్పాలి. మనందరికీ తెలుసు ఆనంద్ సినీ సర్వీసెస్ అని ప్రతి సినిమాకి చూస్తాం. బ్రెడ్ అండ్ బటర్ సినిమా వాళ్ళకు, టెక్నీషియన్లకు ఆయన ఇవ్వడమే కాకుండా ఎన్నో సినిమాలు ఇచ్చినటువంటి జమినీ కిరణ్ గారికి, ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యతో శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ తీశాడు. థ్యాంక్ యూ సార్. అలాగే డైరెక్టర్ గారి గురించి ఒక లైన్, 9 ఏళ్ల నిరీక్షణ, ఈ ఒక్క సినిమా, ఒకటే సినిమా చేస్తా, దాన్ని పట్టుకొని అదే ఛాంపియన్ సినిమాకు 4 ఏళ్ల నిరీక్షణ. మన హీరో రోషన్ అది, అలాగే స్వప్నక్కది, వేరే ఏ పని పెట్టుకోలే. ఛాంపియన్ కంప్లీట్ చేయడానికే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అక్కడ మరి హైదరాబాద్లో, ఒకరు చెన్నైలో ఉన్నారు. మనకు మంచి సినిమా అందించాలి. మంచి సినిమాలు అంటే తెలుసు కదా, స్వప్నమ్మ తీసే సినిమాలు, మహానటి, మనందరికి జాతి రత్నాలు, ఇలాంటి మంచి సినిమాలు ఇచ్చిన దాంట్లో రేపు ఛాంపియన్ డిసెంబర్ 25 తారీఖున చూడబోతున్నారు. మళ్ళీ చెప్తున్నా, వైజాగ్ ఎంతో మందిని ప్రేమతో ఆదరించే ఈ వైజాగ్ సాక్షిగా మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా చాలా రోజులు గుర్తుండిపోతుంది. ఒక అద్భుతమైన సినిమా. ఇందులో మేమందరం పాలు పంచుకోవడం, ఒకరు చెప్తారు ఒకరు చెప్పలేరు. కాబట్టి అందరి తరఫున చెప్తున్నా, ఊహమ్మ మీరు చల్లగా హ్యాపీగా ఉండండి. ఇండస్ట్రీకి ఒక అబ్బాయిని ఇచ్చిళ్ళు, ఆయన పని ఆయన చేస్తాడు, ఛాంపియన్గా నిలబడతాడు. ఇది అందరు ఛాంపియన్ల కథ. థ్యాంక్ యూ సో మచ్. గిరగిర సాంగ్ ఎంతమంది చేసిళ్ళు మీరు అందరికీ తెలుసు కదా. ప్రపంచం మొత్తం ఓన్ చేసుకున్న సాంగ్లో ఈరోజు గిరగిర సాంగ్ ఉంది. ఒక సాంగ్ చేస్తే, ఒక రీల్ చేస్తే మనకు జిన్ను పాయింట్లు, మిడ్డీలు ఇలాంటివి కనపడే ఈ జనరేషన్లో ఓని లంగా ఓని కట్టి, పట్టు చీరలు కట్టి, తెలుగు దానాన్ని పట్టి, అది మంచు కొండలైనా, అది ఎడారి ప్రాంతమైనా, అది అమెరికా అయినా, అది అమలాపురం అయినా, అందరూ ఆడబిడ్డలు చేసిళ్ళు. వాళ్ళందరికీ ఈ రీల్ చేసిన, గిరగిర సాంగ్ చేసిన వాళ్ళందరికీ, అన్నా కాశాల శ్యామన్న, ఎప్పుడు నిన్ను లాస్ట్లో పిలుస్తారు లేదా ఫస్ట్లో పిలుస్తారు.
ఒక అద్భుతమైన సాంగ్ ఇచ్చినవన్నా, ఒక అద్భుతమైన తెలుగుతనాన్ని, మట్టి వాసనను, చాలా గుర్తుండిపోయే పాటనిచ్చావు. ఇండస్ట్రీకి చాలా చాలా థ్యాంక్స్. అది ఛాంపియన్ సినిమాకు. దాని తర్వాత మీ అందరికీ తెలుసు, మరి ఈ సాంగ్కు కొరియోగ్రాఫర్ చేసిన ఆట సందీప్ గారు కూడా మంచి సాంగ్ కొరియోగ్రాఫ్ చేశారు. ఇది సమిష్టి కృషి, ఒక్కరి కృషి కాదు. ఇందులో వెనకాల కనబడే ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఇక్కడ ముందు కనబడే రోషన్ వరకు అందరూ కూడా ఇష్టంగా చేసిన సినిమా మా ఛాంపియన్, మనందరి ఛాంపియన్. రేపు డిసెంబర్ 25వ తారీఖున రాబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. ఛాంపియన్ అంటే అందరికీ తెలుసు, రోషన్ అన్నకు శ్రీకాంత్ అన్న ఛాంపియన్. నేను నా ఇండస్ట్రీకి రావడానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఛాంపియన్, నన్ను కన్న తండ్రి ఛాంపియన్. అలా ఛాంపియన్ అనేవారు ప్రతి ఒక్కరికి తండ్రిగానో కొడుకుగానో, నా కొడుకుని కన్నా ఛాంపియన్గా అంటారు, లేదా నా తండ్రి కన్నాడు నన్ను ఛాంపియన్ అని చెప్పుకునేంత గొప్ప సినిమా, అద్భుతమైన సినిమా 25 డిసెంబర్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. గీతా గారు, ఇలా పనిచేసిన మీ అందరికీ మేము చాలా ఇబ్బంది పెట్టి ఉంటాం, కానీ మీరందరూ చాలా చాలా ఎంతో ఓపిక పట్టి మాకు అందరికి ఇచ్చారు కాబట్టి వన్స్ అగైన్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, దట్ ఈస్ రచ్చ రవి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ ఎవరికైనా మాటలు మిగిల్చారా? మొత్తం అన్ని కవర్ చేసేసారు కదా, కాబట్టి మిగిలిన మాటలు ఏమైనా ఉంటే మాట్లాడండి. శ్రీముక్తతో మాట్లాడదాం ఫస్ట్. హలో వైజాగ్, ఇది నా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, కానీ మీ జోష్ చూసాక నాకు అసలు మాటలే రావట్లేదు. అండ్ మీరు అప్పటికే చూసి ఉంటారు మన ఛాంపియన్ ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఐల్ ఓన్లీ టాక్ వెరీ లెస్ బికాజ్ ఐ డోంట్ థింక్ సో వీ హ్యావ్ మచ్ టైం. అన్న మొత్తం టైం అంతా తీసేసుకున్నాడు. చాలా తొందరగా చెప్పేస్తా. డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాస్టింగ్ మీ ఫర్ లక్ష్మి. అండ్ ఇట్స్ అ వెరీ క్రూషియల్ రోల్ అండ్ ఇట్ వాస్ వెరీ ఫన్ అది చేయడంలో. And second thing, all my DOP, my direction team, Geeta Akka, ADs, electricians, everybody, they worked so hard. Thank you so much. Meer lekapothe ee cinema ledu. And next, ma Roshan anna gurinchi enta cheppina takkune. Meer andaru enta annani ishtapadtaro danikante ekkuva nenu ishtapadtanu. Endukante you know, you don't need reasons for some things. అసలు అన్నని చూస్తూనే ఇట్లా చూస్తూ ఉండిపోవచ్చు అనిపిస్తుంది. అండ్ అన్న, ఐ నెవర్ టోల్డ్ యూ దిస్ బట్ ఐ లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ మై స్వీటెస్ట్ అను అక్క, ఇట్ వాస్ వెరీ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. యు ఆర్ సచ్ అ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీబడి ఆన్ దిస్ సెట్ ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ హీరో అండ్ హీరోయిన్ దే నెవర్ లైక్ దాట్, జస్ట్ అక్క అన్న ఇప్పుడు నేను ఎలా అయితే మాట్లాడానో అలానే ఉంటారు. అండ్ వెన్ ఐ టాక్ అబౌట్ దిస్ హోల్ క్రూ, దే ఆర్ అమేజింగ్. ఐ కాంట్ సే ఎనీథింగ్. ఐమ్ యాక్చువల్లీ షివరింగ్ రైట్ నౌ బికాజ్ వీళ్ళందరి ముందర ఐఎమ్ నథింగ్. ఎవ్రీబడి, యూ గైజ్ ఆర్ గ్రేట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ గైజ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై ప్రొడక్షన్స్, వైజయంతి ప్రొడక్షన్స్, యు ఆర్ మై హోమ్ ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్. ఐ కాంట్ ఫర్గెట్ యూ గైజ్. ఒక్కటైతే చెప్తా వైజయంతి గురించి, తిండి పెట్టి చంపేస్తారు. నేను తిని చాలా లావ్ అయిపోయాను నిజం చెప్పాలంటే. అండ్ స్వప్న అక్క, ప్రియాంక అక్క, దత్ సార్ అండ్ నాగశ్విన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఎవరైనా మర్చిపోతే నన్ను క్షమించండి, దీనికంటే ఎక్కువ నేను మాట్లాడలేను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎంజాయ్ ద నైట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంజయ్ గారు, ఎస్, బలగం సంజయ్ గారు. హలో మాట్లాడతారు. వైజాగ్, హాయ్. మీరు నన్ను చాలా సినిమాలు చూసిండొచ్చు. అరౌండ్ 40-45 మూవీస్ చేశాను. 10-15 ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీ వచ్చి. విలన్ చేస్తున్న టైంలో ప్రదీప్ గారు నన్ను చూసి, లేదు ఇంకేదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం, విలన్ వద్దు ఇంకా అని ఈ ఛాంపియన్ మూవీలో నా లైఫ్లో నేను ఎప్పుడు చేయలేదండి. ఒక గొప్ప రోల్ చేశాను. లిటరల్లీ నాకు రోషన్ గారికి మామూలుగా ఉండదు ఈ సినిమాలో, మామూలు రైవలరీ ఉండదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ రోషన్. నీకున్న పేషెన్స్ ఎవరికి లేదు. నీకు ఆ రోజు కూడా నేను అదే చెప్పా, మీకు ఎంత పేషెన్స్ అంటే యూ నెవర్ కంప్లైంట్, యుల్ రీచ్ వెరీ బిగ్ హైట్స్. బ్లెసెస్ ఫ్రమ్ మీ. అండ్ ఇక్కడ మా అదృష్టం ఏంటంటే బెస్ట్ క్రూతో వర్క్ చేసాం, బెస్ట్ టెక్నీషియన్స్, బెస్ట్ ఎంత పేషెన్స్ అంటే షూటింగ్ చేస్తూనే ఉన్నాము, డేట్ అనౌన్స్ చేసేసారు. December 25th రిలీజ్. షూటింగ్ అవ్వట్లేదు, ఇంకా షూటింగ్ చేస్తూనే ఉన్నాము. అంటే దీస్ గైస్ కెన్ వర్క్ వెరీ వెల్ అండర్ ప్రెషర్. అది ఎక్కడ ఏ ప్రొడక్షన్లో నేను చూడలేదు. ఈవెన్ గీతా గారు కానీ ప్రొడక్షన్ నుంచి కానీ ఎవ్రీ వన్ సపోర్టెడ్ వెరీ వెల్. అండ్
నన్ను కొత్తగా చూస్తారు, నవరసాలు పండించేశారు నన్ను ఇందులో, ఎక్కడికెళ్ళి నేను రసాలని తీసుకొచ్చేశారు. అండ్ సో హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ వైజయంతి మూవీస్, ఎస్పెషల్లీ బికాస్ 50 years కంప్లీట్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇంకా ఇప్పుడు రోషన్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఇలా పెద్ద పెద్ద హీరోస్ అందరిని ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. అండ్ మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్. అండ్ హీరోయిన్ గారు, యూ లుక్ సో క్యూట్, సో గుడ్, అండ్ యు ఆర్ ఏ ఫ్యూచర్ స్టార్. అరే ఇప్పుడు సౌండ్ చేస్తారు, అప్పటి సౌండ్ చేయలేరు. అరే థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ ఛాంపియన్ మూవీ ఆన్ 25th December, ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరీష్ విల్ స్పీక్ నౌ. హలో వైజాగ్, ఎలా ఉన్నారు? సో ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఇక్కడే ఆర్కే బీచ్లో ఒకప్పుడు అదేంటి బీన్ బ్యాగ్లు రెంట్ తీసుకొని పబ్జీలు ఆడుతుండే. మీ బ్యాచే నేను కూడా. సో యా, ఛాంపియన్స్ గురించి మాట్లాడాలంటే ముందు రోషన్ గారి గురించి మాట్లాడాలి. సో ఒకరోజు మేము పాట షూట్ చేస్తున్నాము. వై రోషన్ గారు దీనికి యాప్ట్ ఎందుకు అంటే, మేము సాంగ్ షూట్ చేస్తున్నాము. నాకు ఎందుకో ఇలా చూడగానే పాముగా అనిపించింది. నా పక్కన లేడీ మనిషి అక్కడ ఉన్నాడు, అంటే జనాల్ని అందరు కాపాడడానికి. దట్ ఈస్ రోషన్ గారు ఫర్ యూ. సో ఇక్కడ ఈ టీం మది గారికి అండ్ వైజయంతి ప్రొడక్షన్స్కి, ముఖ్యంగా మా డైరెక్టర్ గారికి సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ పనిచేసిన మా కాస్ట్ అండ్ క్రూకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా మనుషులు. సో ఆల్రెడీ మీ అందరికి తెలుసు, అనస్వర మీ క్రష్ లిస్ట్లో యాడ్ చేశారుగా, అదే అనుకుంటున్నా నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. విద్యాసాగర్ గారు మాట్లాడతారు. యా, హాయ్ అండి, అందరికి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్ ఎలా ఉన్నారు? సో నేను అంటే చాలా చిన్న పాత్రలు చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చాను. నాకు ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో వైజయంతి సంస్థకి అలాగే స్వప్న శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అంటే మనం సినిమాలు చూస్తూ ఒక 50 ఏళ్ళు చేసిన చరిత్రలో నేను వాళ్ళ బ్యానర్లో చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా గర్వంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే సో చాలా కెప్టెన్ కూల్ సార్. సెట్లో అంత పెద్ద సెట్లో చాలా కూల్గా పేషెన్స్గా చేశారు. నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ప్రదీప్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో రోషన్ అన్న, నిజంగా మీరు సెట్లో మార్నింగ్ నుంచి నైట్, ఏ నైట్ అయినా, రాత్రి 2 అయినా 3 అయినా మీరు అదే పేషెన్సీగా, మీరు అదే ఎనర్జీగా నేను చూశాను. ఏ రోజు కూడా మీకు ఒక చిన్న కోపం లాంటివి నేను చూడలేదు. సో అంత పేషెన్స్గా నేను చూడడం, మీ డెడికేషన్, మీ బిహేవియర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. మీ నుంచి నేను చాలా మేము ఇన్స్పైర్గా తీసుకున్నాము. సో ఈ సినిమాతో ఒకటండి, ఇది ఇందాక అన్నట్టు చరిత్రలో నిలిచిపోయే సినిమా, మామూలు సినిమా కాదు. ఒక క్లాసిక్, ఒక ఇప్పటి వరకు రాని సినిమా, ఒక లవ్ కూడా చాలా ఎమోషన్స్తో కూడుకున్న సినిమా. సో మేడం అనస్వర గారు చాలా బాగా నటించారు. థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ గుడ్ అండి. మేడం ఊహా గారు థ్యాంక్ యూ. మీ పోలికలతో, అన్నగారి అనుభవంతో, సార్తో, శ్రీకాంత్ సార్తో చాలా బాగా నటించారు సార్. సో ఫైనల్గా అన్న చంద్రబోస్ గారు చేసిన పాటలో అలాగే మేము పాడడం జరిగింది. అలాగే మన కాసల శ్యామన్న రాసిన పాటలు మేము డ్యాన్స్ చేయడం జరిగింది. అలాగే కేకే అన్న రాసిన పాటలో రోషన్ గారు చేయడం జరిగింది. నిజంగా చాలా పాటలు కానీ అన్నీ చాలా అద్భుతంగా వెళ్తున్నాయి. నిజంగా థ్యాంక్ యూ అన్న, మీ దాంట్లో చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. రామ్మీరేల్ అన్న చాలా థ్యాంక్ యూ. సో మీ వాయిస్ అంటే రెగ్యులర్గా వాడుతున్నప్పుడు ఒకలాగుంటుంది, కానీ ఈ గిరిగిర సాంగ్లో మాత్రం మీరు కాకుండా ఒక కంప్లీట్ ఒక క్లాసిక్ ఫీల్ కనిపించింది. నిజంగా బ్యూటిఫుల్ సాంగ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఇందులో చెప్తున్నాను, ప్రతి ఆర్టిస్టు ఇందాక అంటే వెనకాలన్న జూనియర్ ఆర్టిస్ట్ అయినా కూడా చాలా ఫ్రేమ్లో యాక్ట్ చేస్తారు, ఒక ఫీల్ ఉంటుంది. సో దాన్ని మీరు చూడండి. నిజంగా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాగా చేశారండి. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వస్తుందని నేను నమ్ముతున్నాను. అలాగే సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఛాంపియన్ December 25th రిలీజ్ అవుతుంది. సో మీరు అందరు చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా వర్క్ చేశారండి. థ్యాంక్ యూ, మీరు అందరు సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వినయ్ గారు మాట్లాడతారు. యా,
హాయ్ అండి, నా పేరు వినయ్ మహాదేవ్. నేను వైజాగ్ కుర్రోడ్నే, ఇక్కడే బీచ్లో తిరుగుతూ ఉండేవాడిని. ఏంటి మాయా మూమెంట్ బాగుందా? ఇదే కదా. యాక్చువల్లీ అందరికీ థ్యాంక్స్ చెప్పారు. నేను చెప్తా మళ్ళీ అదే రిపీట్ అవుద్ది. కానీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను, ఈ సినిమా ఎందుకు చూడాలి అని. బేసిక్గా మనం ఇప్పుడున్న సొసైటీలో ఎలా అయిపోయామంటే, మనం హ్యాపీగా ఉంటూ ఎవరు ఏ గొడవల్లోని తలదూర్చకుండా మనం ప్రశాంతంగా బతికితే చాలు అనుకుంటుంటే, అంటే అలాంటి సమాజంలో ఈరోజు ఉన్నాం. దీనికి కారణం ఎవరు అంటే, నేనేమైపోయినా పర్లేదు సమాజం బాగుండాలి అని ఎన్నో, అంటే ప్రాణాలు కూడా త్యాగం చేసి ఎంతో త్యాగం చేస్తేనే మనం ఈరోజు ఈ సమాజంలో ఉన్నాము. అలాంటి ఎంతోమంది యోధుల నుంచి ఇన్స్పైర్ అయిన సినిమా ఇది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఇన్స్పైర్ అయిన సినిమా ఇది. సో అలాంటి ఒక మంచి సినిమా తీసినందుకు ప్రదీప్ గారికి, స్వప్నదత్ గారికి అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఆ యోధుల గురించి చెప్పాను కదా, ఆ యోధులందరూ ఇందులో చూసుకోవచ్చండి. తర్వాత రేపు పొద్దున్న సినిమాలో వీళ్ళందరూ ఆ యోధులే. సమాజం కోసం ప్రాణాలను కూడా అంటే త్యాగం చేసి సొసైటీని కాపాడాలి అని చూసే ఒక మంచి కాన్సెప్ట్ తీసిన సినిమా. అందరూ December 25th చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అభిరన్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ వైజాగ్. నేను మాట్లాడదామంటే ఆల్రెడీ వీళ్ళు అన్ని పాయింట్లు చెప్పేసిండ్రు. సో ఏం లేదు, December 25th తప్పకుండా మీరు వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. త్వరగా పూర్తి చేసినందుకు చప్పట్లు కొడుతున్నారు వాళ్ళు. ఓకే, భార్గవ్ కమాన్. హలో వైజాగ్ పీపుల్, ఐఎమ్ యువర్ భార్గవ్. ఈరోజు ఛాంపియన్ ఈవెంట్కి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ నైట్ చాలా ఎంజాయ్ చేయండి. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్షన్ అన్నకి అండ్ ప్రొడక్షన్ టీమ్కి ఎవ్రీథింగ్ అండ్ అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ రోషన్ అన్నకి, ఇంకా ప్రెటీ లిటిల్ గర్ల్ అనస్వర రాజన్ అక్కకి సో వండర్ఫుల్ యాక్టింగ్. వీళ్ళిద్దరికంటే నాతో ఎక్కువ క్లోజ్ ఉంది హూగా గారు అసలు. అండ్ ఇంకా రామ్ మిరియాల గారు అండ్ కాశర్ల షేమ్ గారు చింపేశారు గిరగిరా సాంగ్ అసలు చాలా బాగా వైరల్ అయిపోయింది. అంతేకాకుండా మొత్తం ఇండియా కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం రీల్స్తోని మొత్తం ఎవరింట్లో చూసినా వాళ్ళ ఇంట్లోనే గిరగిరా సాంగ్ ఎలా. అండ్ ఒకటి చెప్పబోతున్నాను, ఛాంపియన్ రిలీజింగ్ ఆన్ 25th ఆన్ థియేటర్స్. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ. చించేసావు నువ్వు కూడా. థ్యాంక్ యూ, ఇలా చెప్పాలని నాకు ఈ రోజే తెలిసింది. థ్యాంక్ యూ. ఓకే, సో ఎస్ మరిక అభయ్ నవీన్ గారు రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. హలో, ఒకసారి గట్టిగా హాయ్. థ్యాంక్ యూ. ఇది నాకు కాదు, నాకు ఒక 5 years బేబీ ఉంది. నేను ఎప్పుడు మాట్లాడతానే టీం ముంగట వెయిట్ చేస్తూ ఉన్నది ఆ పాపకి. సో నాకు ఈ సినిమా చాలా స్పెషల్, ఎందుకంటే మధ్యలో చాలా సినిమాలు చేయలేదు. కరెక్ట్ నా పాపకి సినిమా అనేది తెలిసిన తర్వాత నేను స్క్రీన్ పైన ఈ సినిమాలో కనబడబోతున్నా. అండ్ మా పాపకి సినిమా అర్థమవుతుంది. మీరు స్మార్ట్ జోడి చూస్తుంటే తెలిసి ఉంటుంది ఆమె ఎంత గట్టిగా మాట్లాడుతుందో. సో ఈ సినిమా డెఫినెట్గా అర్థమైనందుకైనా తను చాలా ప్రౌడ్గా ఉంటుంది, ఎందుకంటే స్క్రీన్ మొత్తం కనబడుతూ ఉంటుంది సినిమా అంతా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నేను చాలా రోజుల నుంచి ఒక మంచి సినిమా గురించి వెయిట్ చేస్తూ ఉన్నా. మనం ట్రై చేస్తూ ఉంటే దేవుడు మనకు ఆపర్చునిటీ ఇస్తాడు. ప్రదీప్ అన్న మొన్న ట్రైలర్ ఈవెంట్లో కూడా అన్నాడు ఏంజల్స్ అని. ప్రదీప్ అన్న నాకు ఏంజల్ లాగా వచ్చింది ఈ సినిమాకి. అబ్బాయి ఏం చేస్తున్నావు, ఈ సినిమా చేద్దామని. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు వర్క్ ఇన్ దిస్ ఫిలిం. ఐఎమ్ సో గ్లాడ్. థ్యాంక్ యూ. నేను మీ టైం ఎక్కువ వేస్ట్ చేయ, 2 మాటలు చెప్తా. ప్రదీప్ అన్న థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్రొడక్షన్ హౌస్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వాళ్ళకున్న లిమిటేషన్స్కి, వాళ్ళకున్న బడ్జెట్కి, వాళ్ళకున్న వాల్యూకి చాలా మంచి అంటే చాలా ఫేమస్ అయిన యాక్టర్స్ తీసుకోవచ్చు, కానీ మమ్మల్ని తీసుకున్నారు. జస్ట్ వాళ్ళ టాలెంట్ని మాత్రమే నమ్మిర్రు, కథని నమ్మిర్రు, కథకి మేము మాత్రమే సరిపోతామని నమ్మిర్రు. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. స్వప్న గారు థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీబడి. అండ్ రోషన్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. కుదిరితే మళ్ళీ మీతో వర్క్ చేయాలని ఉంది, ఎందుకంటే మీ డెడికేషన్ నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. అండ్ ఎందుకంటే ఫైట్స్ మనకు రావు, మేము చేస్తూ ఉన్నాం, కష్టపడతా ఉన్నాం, బట్ స్టిల్ చాలా ఎంకరేజ్ చేసిండు. అండ్ కొంతమంది కొన్ని సినిమాలు గుర్తుండిపోతాయి. ఆర్టిస్ట్కి ఏముండదు భయ్, ఆర్టిస్ట్కి పెద్ద కోరికలు ఏమున్నాయంటే, నేను పెళ్లి చూపులు చేసినాక నాకు చాలా సాటిస్ఫాక్షన్, ఎందుకంటే అరే పెళ్లి చూపుల బైరా వీడు అని చాలామంది అన్నారు.
పెళ్లి చూపులు సినిమాలు చేసినాయని అన్నారు. సో పెళ్లి చూపులు చాలామందికి ఇంటి పేర్ల ఒక సినిమా ఒక ఆర్టిస్ట్కి ఇంటి పేరు లాగా పోతే అది వాడికి ఇంక అంతమించిన సాటిస్ఫాక్షన్ ఏముండదు. ఈ సినిమా తర్వాత నన్ను ఛాంపియన్ సత్య అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోర్రి. నా పేరు అభయ్ నవీన్ కాదు. ఛాంపియన్ సత్తి, ఛాంపియన్ బాలరాజు, ఛాంపియన్ చారి, ఛాంపియన్ భార్గవ్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే పేరు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సినిమా ఫిక్షనల్ స్టోరీ కాదు. 1947 ఆగస్టు 15కు స్వాతంత్రం వచ్చిందని మనందరికీ తెలుసు. బట్ స్టిల్ ఒక గ్రామం చాలా ఫైట్ చేసింది ఒక 1 ఇయర్. 1948లో బైరన్పల్లి అనే గ్రామానికి ఏం జరిగింది, ఎన్ని ప్రాణాలను ఆ యుద్ధం బలిగొన్నది అనేది ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఒక మనిషి 5 ఏళ్ళు ఒక కథ మీద ఎవ్వరు కూర్చోనండి. 5 ఏళ్ళు ఒక కథ మీద కూర్చున్నాడు. ఒక హీరో 2 ఏళ్ళు కూర్చోవాల్సిన అవసరం లేదు ఏ కథ మీద కూర్చుని. జస్ట్ మీరు ఆ కంటెంట్ నమ్మండి, చూడండి. 25th డిసెంబర్ దయచేసి థియేటర్లో మాత్రమే చూడండి, ఇంట్రెస్ట్ లేకుండా చూడకండి ప్లీజ్. కానీ పైరసీ లింకులు మాత్రం పెట్టకండి. ఇట్స్ కైండ్ రిక్వెస్ట్. చాలామంది కష్టపడ్డారు. సో నచ్చితే వేరే వాళ్ళకి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ వైజాగ్. థ్యాంక్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అభయ్ నవీన్ గారు. ఎస్, డెఫినెట్గా ఇక్కడ మీరు స్టేజ్ పై చూస్తున్న ఓ వావ్, సూపర్, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ మూమెంట్. సో మా బైరన్పల్లి బ్యాచ్ మొత్తాన్ని మైకేల్ కూడా ఇప్పుడు స్టేజ్ పైన కలుస్తున్నారు. ఓ మై గాడ్, కమ్ ఆన్, గివ్ ఇట్ అప్ ఫర్ బైరన్పల్లి. Okay, so the group picture. Thank you so much, Roshan garu. That was so sweet of you. Thank you so much, everybody. Thank you. So, ఇప్పుడు మీరు స్టేజ్ పైన చూసిన ప్రతి ఒక్కరిని రేపు 25th డిసెంబర్ ఛాంపియన్ సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా ప్రతి ఒక్కరిని ఛాంపియన్ పాత్రల ద్వారా గుర్తుపెట్టుకోబోతూ ఉన్నారు. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎస్ యు ఆర్ అ ఛాంపియన్ అనడానికి ప్రేక్షకులందరూ రెడీగా ఉన్నారు. డిసెంబర్ 25th నుంచి సచ్ ఎ బ్యూటిఫుల్ రెట్రో రిథమ్, రెట్రో స్టైల్లో మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ రోషన్ని ఈ సాంగ్కి డాన్సింగ్ చేస్తూ చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఐఎమ్ ష్యూర్ రేపు థియేటర్స్లో చూసినప్పుడు మనకు ఒక ఫీస్ట్ లాగా ఉండబోతోంది అని చెప్పాలి. ఓకే, మరి ఇప్పుడు ఇందాక మీరు ఆల్రెడీ బైరన్పల్లికి సంబంధించిన చాలామంది యాక్టర్స్ని చూడడం జరిగింది కదా, వారిలో మిస్ అయిన ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు. వారిని ఇప్పుడు మనం స్టేజ్ పైకి పిలవబోతున్నాము. దట్ ఈస్ యష్ రంగినేని గారు. సో ప్రొడ్యూసర్గా మనందరికీ బాగా తెలిసినటువంటి యష్ రంగినేని గారు ఈ సినిమా ద్వారా యాక్టర్గా కూడా మన ముందుకు రాబోతూ ఉన్నారు అనమాట. సో వారికి వేదిక పైకి ఆహ్వానం పలికిస్తూ ఈ సినిమాలో మన మైకేల్కి యాంటీగా కనిపించబోతున్నటువంటి సంతోష్ ప్రతాప్ గారికి కూడా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. లెట్స్ వెల్కమ్ సంతోష్ ప్రతాప్ గారు. సో ఆల్రెడీ మనందరం చాలా సినిమాల్లో, ఓరి దేవుడా లాంటి సినిమాల్లో కూడా చూసినటువంటి యాక్టర్ని ఐ థింక్ ఛాంపియన్లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడబోతూ ఉన్నాము. సో వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. వెల్కమ్ సార్. సో టు స్టార్ట్ విత్ యష్ రంగినేని గారు మాటలతో మొదలు పెట్టేద్దాము. నాకు ఇది కొత్త ఫస్ట్ ఆఫ్ ఆల్, సో క్షమించండి ఏదైనా తప్పులు మాట్లాడితే. సో వైజాగ్ ఇది 2వసారి రావడం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ. అండ్ ఇంకొకటి, చాలా సినిమా అంటే ఒక పెద్ద క్రేజ్ ఉన్న సిటీ, అందుకే ఇంత ఎనర్జీ కనపడుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్. సినిమా లవర్స్ అంటే ఎంతోమందికి ఇష్టం ఉంటుంది, కానీ వైజాగ్లో చూస్తే అది టోటలీ డిఫరెంట్ ఎనర్జీ కనపడుతుంది నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఈ సినిమా గురించి చాలామంది చెప్పిండ్రు, పర్టికులర్లీ రచ్చరవి గారు మాట్లాడిన తర్వాత ఇంకెవరు మాట్లాడినా అంటే ఒక న్యూక్లియర్ బాంబ్ పేలిపోయిన తర్వాత ఇంకే బాంబులు పేలినా కానీ వేస్టే అవుతుంది. సో ఆ ఫీలింగ్ వస్తుంది నాకు. సో అందుకే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు స్పీక్, బట్ ఐ విల్ ట్రై జస్ట్ 1 minute నా ఎక్స్పీరియన్స్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమాలో నాకు వచ్చిన ఒక ఇంపార్టెంట్ రోల్, అది ఒక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకున్నా నేను. నాకు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఫర్ వాట్ ఎవర్ ద రీజన్ డైరెక్టర్కి ఆ క్యారెక్టర్కి నేనే సూట్ అవుతానని అనిపించింది. సో నన్ను కాస్ట్ చేసిండ్రు. ఐ ట్రైడ్ మై బెస్ట్. అది మీ అందరికీ నచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేయగలిగితే ఆ క్యారెక్టర్లో నిజంగా ఆ క్యారెక్టర్ మీకు కనపడి మీరు నాకు కొంచెం ఎండోర్స్ చేస్తే, ఒక పాస్ మార్క్ ఇస్తే చాలు, అది నేను డిస్టింక్షన్ లాగా తీసుకుంటా. దట్స్ ఆల్ ఐ నీడెడ్. అండ్ ఈ సినిమాలో
అంటే ప్రదీప్ విజన్ని అంటే టెక్నీషియన్స్ ఎట్లా ఫార్వర్డ్ తీసుకెళ్తారు అన్నది, అంటే ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమా ద్వారా నేను చాలా నేర్చుకున్నా. నేను చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ ఎ హ్యూజ్ స్కేల్. కానీ ఆ స్కేల్ ప్రకారం చూస్తే అంటే టెక్నీషియన్స్ హౌ మచ్ దే కాంట్రిబ్యూట్. అంటే దీంట్లో ఈ విజువల్స్ చూస్తుండ్రు 1948 బ్యాక్డ్రాప్లో ఒక సెట్లో ఆ లైటింగ్తో అలాంటి తీయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఈ సినిమా చూసినంతసేపు నేను చెప్తున్నా 100% మీకు ఒక హాలీవుడ్ సినిమా చూసినంత ఫీలింగ్ వస్తుంది. అంటే తెలుగు సినిమాలో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. అంటే చాలా ఏళ్ల తర్వాత కొన్ని గ్యాప్లలో కొన్ని సినిమాలు వస్తుంటాయి. కానీ ఇది కూడా డెఫినెట్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్ విల్ క్రియేట్ సచ్ అ హ్యూజ్ మ్యాడ్నెస్. ఐఎమ్ టెల్లింగ్ యూ ఆన్ December 25th ఒక పాత్ బ్రేకింగ్ సినిమా ఇది తప్పకుండా అవుతుంది. ఇది వైజయంతి ఆల్రెడీ ఒక 50 years ఆఫ్ లెగసీ వాళ్ళకు ఉంది. వాళ్ళు చేసే సినిమాలు దానికి తగ్గకుండా ఇది సినిమా కూడా వాళ్ళ పేరుని ఇంకా పైకి తీసుకెళ్ళ చేసే సినిమా ఇది. ఆ వైజయంతి ప్రొడక్షన్స్లో నాకు ఈ అవకాశం కలిగినందుకు, ఎందుకంటే అశ్విని దత్ గారి సినిమాలు చూస్తూ పెరిగినవాడిని నేను. చిన్నప్పటి నుంచి టీనేజర్ నుంచి అన్ని సినిమాలు చూస్తూ పెరిగినవాడిని. బట్ ఐ నెవర్ థాట్ అదే ప్రొడక్షన్ హౌస్లో ఈరోజు నేను ఒక యాక్టర్గా కూడా ఒక మంచి కీ రోల్లో వస్తున్నానని నాకు అవకాశం కలగడం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఫార్చునేట్ కూడా. అండ్ కిరణ్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ వీ నెవర్ మెట్ బట్ ఐఎమ్ గ్లాడ్ వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టుడే టు సీ. బట్ ఆల్ ద సపోర్ట్ మది గారి డిఓపి దగ్గర నుంచి చూస్తే, పీటర్ హెన్ గారి స్టంట్స్ చూసినా, మ్యూజిక్ చూసినా, లిరిసిస్ట్ కానీ, సింగర్స్ కానీ, వీళ్ళందరిది ఎవ్రీవన్ కాంట్రిబ్యూషన్ ఈ సినిమాలో ఉంటుంది. ఒక 1948లో ఈ జర్నీ మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. 2.5 hours వాట్ ఎవర్, బట్ యూ డోంట్ మిస్ ఎ సింగిల్ మూమెంట్. బట్ ఐ రియలీ థ్యాంక్ ప్రదీప్ అండ్ స్వప్న గారు, అశ్విని దత్ గారు, ప్రియాంక గారు, జమిని, కిరణ్ గారు, మీ అందరికి చాలా థ్యాంక్స్. అండ్ మీ బిలీఫ్ నా మీద ఉంచినందుకు ఐ హోప్ ఐ హవ్ డన్ whatever I could and justice to this role. And December 25th, please go and watch in theaters, as everyone said. And thank you so much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోష్ గారు మాట్లాడే ముందు నేను మా ఆడియన్స్ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. కమింగ్ నెక్స్ట్ ఏమై ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ పల్స్ మాకు తెలుసు. సో రామ్ మిర్యాల గారు రెడీగా ఉన్నారు రావడానికి. సో ఇప్పుడు సంతోష్ గారి మాటలు వినేద్దాము. సంతోష్ ప్రతాప్ గారు ప్లీజ్. హాయ్ అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. అండ్ శివరంజని మ్యామ్ நமஸ்காரம். லைக் நவ் ஃப்ரம் சைல்ட்ஹுட் ஐ பீன் சீயிங் தமிழ் மூவிஸ். ஸோ நிறைய படங்கள் உங்களது பார்த்துருக்கேன். அண்ட் பீயிங் ஃப்ரம் தமிழ் ஐ வாஸ் பிட் சர்ப்ரைஸ் டு see lot of audience here who have watched my movies, Sarpeta Parampara. We went for the rally and I saw a lot of people recognizing. So I know how much you guys love movies. So definitely this will not be a disappointment to you because good things take time. Like Roshan has given so much to this movie. I don't know, even like anybody who's established would be doing this. And for like being a fresher, I don't know how much stress you would have taken. Because each project is like a thesis, like a project we work a PhD type. So I know how much of hard work has gone through. And to work with such big technicians like Pradeep sir is a sweetheart. I never seen a director like him. And this story, to bring in the history to life, we had to do a lot actually, be it the production, be it the music, be it the cast, or be it the costume, everything I'm talking about. So imagine like a scale of this movie, they could have gone for big cast, like no, everybody said that. But purely they believed in us and they opted us for these characters. Really grateful. I don't know, like some things which will be a lifetime experience, right? So this movie will be that for me. So I'm so grateful for having me here. Like maybe after this speech you'll love me. After watching this movie you'll hate me definitely. So go enjoy this movie on 25th Christmas Eve. You have a long holidays, take your time, go watch it multiple times because this story has multiple layers and definitely it's worth watching once more and you can go on. So definitely this will be one big star on my shoulder. So thanks for the champion, thanks to the whole team, thanks to my director, thanks to production, and love you all. Anu, I think it's your journey begins here and wishing you all the best too. So
typically we have 2 debutants in Telugu, I guess. So wish us luck, and we love you so much. And there's always a thing, like, you know, for an artist, wherever we work, I'm from Tamil industry, I've worked in Malayalam industry. See, but we always wanted to come to Telugu industry because artist has been respected so much, they have been loved so much, they've been treated like, I don't know, like babies here. So I have witnessed it. I would love to stay back here. So thank you once again. Thanks to the audience who are here present to give us all the support. And all the best to Champion for great success. Thank you. Yeah. సో మచ్. యష్ గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. ఎస్ ప్లీజ్. జస్ట్ ఇందాక యాజ్ అ సెడ్ నా కొత్త రోషన్ అండ్ అనస్వర గురించి మాట్లాడాలి. ఐ విట్నెస్డ్ అంటే అంటే ఒక కపుల్ సినిమాకి మీరు ఎంత యాడ్ చేస్తున్నారంటే ఒక ఫ్రెష్నెస్, సినిమా ఇండస్ట్రీకి ఒక ఫ్రెష్నెస్ తీసుకురావాలంటారు కదా, అండ్ దీస్ ఆర్ ద 2 పీపుల్ హూ ఆర్ బ్రింగింగ్ దట్ ఫ్రెష్నెస్ టుడే విత్ దిస్ ఫిల్మ్. రోషన్ ఈ సినిమా ద్వారా, ఈ సినిమా ఆల్రెడీ ఛాంపియన్ అన్న పేరే, ఛాంపియన్ అంటే ఏంది, ఎంతో మందితో పోరాడి గెలిచిన వాడే ఛాంపియన్. సో ఈజ్ ఆల్రెడీ ఏ ఛాంపియన్ విత్ దిస్ ఫిల్మ్. సో ఐ కంగ్రాచులేట్. అండ్ అనస్వర, యూ బీన్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్. మీ ఇద్దరు డాన్స్ చూస్తుంటే తెలుగు సినిమాలో చాలా రోజుల తర్వాత చిరంజీవి గారు చేస్తున్నప్పుడు ఎంత గ్రేస్ ఉండిందో రోషన్ చేస్తుంటే నాకు అదే గ్రేస్ అనిపిస్తుంది. సో ఐ రియలీ ఐ మీన్ ఇట్ సీరియస్లీ. చాలా రోజుల తర్వాత అట్లాంటి ఫీలింగ్ వచ్చింది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, బట్ స్టే గ్రౌండెడ్. ఐఎమ్ షూర్ యూ హ్యావ్ ఎ వెరీ వెరీ లాంగ్ క్యారియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ యష్ రంగినేని గారు అండ్ సంతోష్ ప్రతాప్ గారు. థ్యాంక్ యూ. సో ఎస్, ఛాంపియన్ మూవీ, ఛాంపియన్ నైట్లో ఈరోజు మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి టైం రానే వచ్చేసింది. రామ్ మిర్యాల మ్యాజిక్లో గిర్రా గిర్రా తిరగడానికి రెడీయా? వైజాగ్, come on, put your hands together to welcome Ram Miryala garu onto the stage. And also గిరగిర గింగిరాగిరే అంటూ ఆ పాటని మనం పాడుకుంటూ ఉండేలా చేసినటువంటి మా నేషనల్ అవార్డ్ విన్నింగ్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారికి కూడా గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. సచ్ అన్ అమేజింగ్ కాంబినేషన్ దిస్ ఈజ్ రామ్ మిర్యాల గారు అండ్ కాసర్ల శ్యామ్ గారు. ఎన్ని అద్భుతమైనటువంటి మెమరబుల్ హిట్స్ని మనందరికి ఇచ్చినటువంటి కాంబినేషన్. ఈసారి గిరగిర గింగిరాగిరే అంటూ వచ్చేసారు. సో రామ్ మిర్యాల గారు, మీ మాట మీ పాట వినే ముందు మా కాసర్ల శ్యామ్ గారి మాటలు విందాము. సో రిక్వెస్టింగ్ సార్ టు ప్లీజ్ స్పీక్. హలో వైజాగ్, ఎలా ఉన్నారు అని అడగాను, ఎందుకంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ, ద మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్, నాకు చాలా ఇష్టమైన ప్లేస్ వైజాగ్. మీ అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు యాక్చువల్గా నా ఫ్యామిలీ అంతా అమెరికాలో ఉంది, నేను అమెరికాలోనే ఉండాలి. కానీ ఈ ఫంక్షన్ కోసమే నా ట్రిప్పు క్యాన్సిల్ చేసుకొని ప్రీపోన్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి. తల్లి బిడ్డలు, తండ్రి కూతుర్లు, అమ్మాయిలు అబ్బాయిలు ఎంతోమంది ఈరోజు చూస్తే 51,000 రీల్స్ ఉన్నాయి ఇన్స్టాలో గిరగిర ఈ సాంగ్కి. లొకేషన్లు చూసుకొని, మేకప్ చూసుకొని, మంచి అచ్చ తెలుగు వస్త్రధారణతో ఎంతో శ్రమ కోర్చి రీల్స్ చేసిన ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్. మీకు థ్యాంక్స్ చెప్పడానికే నేను ఈ వేదిక మీదకి వచ్చాను. అట్లాగే ప్రోమో రిలీజ్ అయిన దగ్గర నుంచి పాట కింద, మన ఈ మధ్యలో వస్తున్న పాటల కింద చూస్తే చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఈ పాట కింద ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు. దాదాపు 1000కి పైగా కామెంట్లు ఉంటే, 13-14 వేల మిలియన్ వ్యూస్ ఉంటే ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు. ఆ కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి, ఆదరించిన ప్రేక్షకులందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకా ఈ పాట విషయానికి వస్తే, మిక్కీ గారు అద్భుతమైన ఒక ట్యూన్ ఇచ్చి దీన్ని అంతే అత్యద్భుతంగా రామ్ మిర్యాల గారితో పాడించి, రామ్ గొంతులో ఆ మట్టి వాసన ఈ పదాలకి ఇంకొక కొత్త బంగారానికి ఒక పరిమళాన్ని అద్దాడు. థ్యాంక్ యూ సో మచ్ రామ్. మిక్కీ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డైరెక్టర్ గారు ప్రదీప్ అద్వైతం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కమింగ్ టు రోషన్, మీ నాన్న 100వ సినిమా మహాత్మాలో నీలపూరి గాజులవో నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలువలేనే బాలామణి, ఆ పాట నేను రాయడం జరిగింది. అప్పుడు నా కెరీర్ కొత్తలో ఆ పాట నాకు విజిటింగ్ కార్డుగా మారింది సినిమా ఇండస్ట్రీలో. ఆ తర్వాత ఇప్పుడు ఛాంపియన్లో
గిర 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 గింగిరాగిరే సర 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 బొంగరాలివే జర్ర 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 చుట్టూ తిరిగలే అందాల భూమి సూర్యునిలా గిర 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 గింగిరాగిరే తుర్రు 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 తోక పిట్టలే చెర్ర 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 ఎగిరిపోతాయే రయ్యంటూ రాయి వడిసెల్లా. ఈ పాట నీకు రాయడం ఈ సినిమాకి అదొక విజిటింగ్ కార్డుగా మారడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రేక్షకులందరూ ఆదరిస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అశ్విని దత్ గారికి, స్వప్న గారికి, అట్లాగే మా కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనస్వర అండ్ సంతోష్ గారు మీరందరూ ఇందులో యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయాన్ని అందించి మీ కెరీర్కి ఇంకొక పెద్ద మెట్టు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ఈ సినిమాలో రాసినటువంటి నా సహ రచయితలు అన్నలు చంద్రబోస్ గారు అట్లాగే కేకే అన్న వారి తరఫున కూడా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కాసల శ్యామ్ గారు. అండ్ రిక్వెస్టింగ్ శ్యామ్ గారు టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ అండ్ ఓవర్ టు రామ్ మిర్యాల గారు. వైజాగ్ నమస్కారం. థ్యాంక్స్ శ్యామన్న, అద్భుతమైన పాటది. ట్రైలర్ చూసారా? ఎలా ఉంది? పాటలు ఎలా ఉన్నాయి? అనుస్వర ఎలా ఉంది? మన హీరో రోషన్ ఎలా ఉన్నాడు చెప్పండి భయ్యా. ఈ సినిమా పేరుకి తగ్గట్టు ఇందులో ఉన్న మ్యూజిక్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, ఎవ్రీ ఆస్పెక్ట్ ఈజ్ ఛాంపియన్ లెవెల్. సో నాకు చాలా సంతోషంగా ఉంది ఇందులో ఒక పాట పాడే అవకాశం వచ్చినందుకు. థ్యాంక్స్ టు మిక్కీ అన్న అండ్ శ్యామ్ అన్న అద్భుతంగా రాసిన లిరిక్స్ నేను పాడడం. అండ్ ప్రదీప్ అన్న థ్యాంక్ యూ. యాక్చువల్గా శ్యామ్ అన్న పాటకు లిరిక్స్ అద్దితే, మిక్కీ సేమయ్యర్ గారు పాటకు సంగీతాన్ని అద్దితే, నేను నా గాత్రాన్ని అద్దితే, ఈ పాటకి అందాన్ని అద్దింది మాత్రం వీళ్ళిద్దరూ అన్స్వర అండ్ రోషన్. ఇంత అద్భుతంగా ఉండడానికి పాట వీళ్ళ అందమైన పర్ఫార్మెన్సు, తీసిన డైరెక్షన్, క్రియేటివిటీ కావచ్చు. సో ఒక అద్భుతమైన పాటలో భాగమైనందుకు ఐఎమ్ సో హ్యాపీ. మీ అందరికీ నచ్చిన పాట ఒకసారి పాడదామా? సార్ రామ్ గారు, సారీ టు ఇంటరప్ట్, కానీ మీరు పాడుతూ ఆ పక్కనే మాకు మా మైకేలు అక్కడ చంద్రకళ ఉంటే కూడా బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి ఒక్కసారి ఈ పాట టైంలో, ఈ పాట సందర్భంగా we want మైకేల్ అండ్ చంద్రకళ ఆన్ స్టేజ్. ప్లీజ్ ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో రోషన్ గారు అండ్ అనుస్వర రాజన్ ఆన్ టు ద స్టేజ్. ఓకే, సో can we have the music please? ఎర్ర బొట్టు తిద్ది ఎండి మేఘం మెరుస్తుందే, పచ్చాని సిర గట్టి పంట సేవే మురిసిందే, పరదాలే తీసుతాం దిది దిత్తాం దిత్తాం దిత్తాం. ఏ పోయినక ఏ సినుకు ఉందో ఏ దారాలను, ఏ తొప్పలోనా ఏ మలుపు ఉందో ఏడాగును సాగును, ఏ ఎండలో దాగి 7 రంగుల్లో ఆహరులే పుట్టను కదా, ముళ్ళైనా పూలైనా కొమ్మకు పూసే కదా, గిర్ర 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 కింగిరా గిరే సద 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 పొంగరాలివే, జర 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 సత్తు తిరిగివే అందాల భూమి సూర్యునిలా, గిర్ర 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 కింగిరా గిరే తురు 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 తోక పిట్టలే చద 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 ఎగిరిపోలే రయంతు రాయి ఒడిసలా. తల్లిలా కొంగునే సాపినదే, ఒళ్ళో గువ్వలా దాచినదే,
ఊరే స్నేహమే ఊరిన ఊట సెలిమాయే చుట్టుపక్క ఏ గోడలు అడ్డే లేని ఈ వాడలు ముద్దుకున్నాయి అద్దుకున్నాయి మనసుతోనే అందరు సోతమనే గిర్ర 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 గింగిరాగిరే సద 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 పొంగరాలివే సద 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 సుట్టు తిరిగిలే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తురు 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 పోక పిట్టలే చర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసల్లా Lovely. Thank you. Once again, I just want to thank Swapnaka and Priyanka for having me, making me a part of this beautiful song. Roshan and Pradeep Anna, Anu, and all of you, all the team, congratulations in advance. That's all I can say. Love you, Vizag. 25th, block this date. Love you. థ్యాంక్ యూ సో మచ్. గివ్ ఇట్ అప్ ఫర్ రామ్ మిరియాల గారు, వైజాగ్. పోయింది. సో ఎస్, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛాంపియన్స్ టీమ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసే టైం వచ్చేసింది. సో ఒక్కసారి ఆల్రెడీ మన ముందుకి ఇక్కడికి స్టేజ్ పైకి వచ్చినటువంటి మా యాక్టర్స్ అందరికీ స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేస్తున్నాము. ప్లీజ్ మా బైరన్పల్లి బ్యాచ్ ప్లీజ్ అందరూ వేదిక పైకి వచ్చేసేయండి. యష్ రంగినేని గారు, సంతోష్ ప్రతాప్ గారు, అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ ఆర్ సింగర్స్ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రితేష్ గారు, జయరామ్ గారు, అదితి అండ్ కాసర్ల శ్యామ్ గారికి, రామ్ మిరియాల గారికి కూడా మరొక్కసారి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్ ఆన్ స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ స్వప్న సినిమా బ్యానర్ పైన, అలాగే ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, జీ స్టూడియోస్ అండ్ కాన్సెప్ట్ ఫిలిమ్స్, ఈ బ్యానర్ల పైన మనం ఈ చిత్రాన్ని చూస్తున్నాము. అయితే ఈ రోజు ఇక్కడ మనందరినీ పలకరించడానికి వచ్చేసినటువంటి మా ప్రొడ్యూసర్ జమిని కిరణ్ సార్కి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి నిర్మాత కిరణ్ గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాము. అండ్ నౌ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనందరి ఫేవరెట్ ఊహా గారికి మరొక్కసారి వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుదాం. ఫర్ ఎ గ్రూప్ పిక్చర్ మ్యామ్, వీ వాంట్ యూ టు బీ ఇన్ దిస్ వండర్ఫుల్ గ్రూప్ పిక్చర్ ఎట్ దిస్ ఛాంపియన్ నైట్. ప్లీజ్ వెల్కమ్ కిరణ్ సార్ అండ్ ఊహా మ్యామ్. ప్లీజ్ హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ ఎస్, మరి అటు లవ్, ఇటు ఫైట్, ఇటు ఇమోషన్, అన్ని రకాల అద్భుతమైన ఎలిమెంట్స్తో మన ముందుకి ఛాంపియన్ మైకేల్గా రాబోతున్నటువంటి మన రోషన్ గారిని అండ్ అనశ్వర రాజన్ని సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికిస్తున్నాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఈ బ్యూటిఫుల్ పేర్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దామా? పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ ఫెంటాస్టికల్లీ టాలెంటెడ్ అనశ్వర రాజన్ and Roshan Meka onto the stage. Yes, one big group picture for the media. Yes. ఒకసారి కాసేపు సౌండ్ కట్ చేయండి, ఫోటో ఆఫ్ అయ్యేదాకా. యా, ఒక్కసారి రోషన్ గారు, అనశ్వర, ఊహా గారు అండ్ జెమిని కిరణ్ సార్ మీ నలుగురి ఫోటో కావాలి మాకు. ఓ సెల్ఫీయా? ఓకే వన్ స్పెషల్ పిక్ విత్ రోషన్ గారు, అనశ్వర అండ్ ఊహా గారు, కిరణ్ గారు. ప్లీజ్ మీ నలుగురిది ఒక్క ఫోటో.
ఆబ్వియస్గా నాకు తెలుసు మీకు మైకేల్ అండ్ చంద్రకళ ఫోటో కూడా కావాలి కాబట్టి రోషన్ అండ్ అనశ్వర మీ ఇద్దరిది ఒక ఫోటో. ఎస్, బోత్ ఆఫ్ యూ. ఆల్సో వైజాగ్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెరీ 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 థ్యాంక్స్. ఈరోజు ఇంత అద్భుతంగా మీ అందరి సహకారంతోనే జరిగింది. దివాకర్ యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ టు ఆల్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ వైజాగ్. అండ్ ఎస్, సో ఓకే, ఇప్పుడు కిరణ్ సార్ మాటలు విందాము. సార్, రిక్వెస్టింగ్ కిరణ్ సార్ టు ప్లీజ్ స్పీక్. హలో వైజాగ్, నమస్కారం అండి. కొన్నేళ్ల క్రితం ఇక్కడే నేను తీసిన నువ్వు నేను గాజువాక పిల్ల అనే పాట అదరగొట్టేసి సూపర్ హిట్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు గిరగిర గింగిరారివి ఈ పాటతో ఈ సినిమాను కూడా సూపర్ హిట్ చేయాలని రోషన్ని, అనుశ్రీని మీ అందరూ దీవించి సినిమా సూపర్ హిట్ చేసి మీ అందరూ ఛాంపియన్స్ అయినాయి, అలాగే వీళ్ళని కూడా ఛాంపియన్స్ చేసి సినిమా సూపర్ హిట్ చేయాలని కోరుకుంటూ December 25th థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన తాళ్ళపూడి చంద్రకళ మాటలు వినడానికి రెడీయా? సచ్ అ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ని తెలుగు ప్రేక్షకులు అందరూ ఫస్ట్ టైం విట్నెస్ చేయబోతున్నారు చంద్రకళగా. సో అనశ్వర, వి లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ నేరు కానీ, అండ్ అఫ్ కోర్స్ మాకు రేఖా చిత్రం ద్వారా కూడా మా అందరికి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వి ఆల్ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్సెస్ ఇన్ దోస్ ఫిల్మ్స్. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో నౌ రిక్వెస్టింగ్ సార్, ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా ఇక్కడ జరుగుతాకి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరించారు. ఐ థ్యాంక్ ఆల్ ద పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ ద అఫీషియల్స్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఓవర్ టు అనశ్వర రాజన్. హలో విశాఖపట్నం, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఐ లెర్న్డ్ ఫ్యూ థింగ్స్ బట్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ మచ్ టైమ్. We do? Yeah, but I forgot. I learned it in Telugu, but I almost forgot. So actually, few days back, నేను first time ఇక్కడ విశాఖపట్నంలో I came few days back for the promotions. And I must say I had a great experience here. నేను చాలా బాగా నచ్చింది. And I feel so happy to come back here again for the pre-release event of our film. So happy to meet you all. నాకు తెలుగు కొంచెం మాత్రమే తెలుసు. నేను తెలుగు నేర్చుకుంటున్నాను. అండ్ పక్కా ఫర్ ద నెక్స్ట్ ఈవెంట్ అండ్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం నేను ఫుల్లా ఐ లెర్న్ తెలుగు. సారీ, ఐ లెర్న్ తెలుగు ప్రాపర్ అండ్ ఐ విల్ స్పీక్ టు యూ ఆల్. సో ఆ ఫిలిం ఛాంపియన్ December 25th రిలీజ్ అవుతుంది. ఇది నా తెలుగులో రిలీజ్ అవుతున్న మొదటి సినిమా. Let me thank few people, my crew members. Pradeep Anna first, our director Pradeep Anna. When I came for the look test, he actually gave me an impression of a rigid, a guy with an angry issues. But in real life, he's such a nice person, and I just want to thank him for tolerating me during the dubbing session. Thank you so much, Pradeep Anna. And to be launched into an industry by a production house, such a legendary production house, it has its own legacy. I must say that I'm so happy and I feel so blessed. Swapna garu and Priyanka garu. Priyanka garu, whenever I look at her, she'll always be there with the biggest smile on her face. It's so comforting to see her. And Swapna garu, whenever I was feeling low, she would just be there, just a phone call away, just a text away, just to hype me up. So Swapna garu, you mean so much to me. Thank you so much. And I had such a wonderful team with me. Our music director Mickey garu and Ram garu is there? So okay. So I must say, I think he left, but he's one of the reasons that Gira Gira song became my jam. So I loved his music, and it actually made me explore his songs even more.
And I just want to say a big thanks to my crew members. And it's a debut for me and Sandosh Anna. So I hope it would be a great debut for us. And Yash Garu and everyone. Hi. And Mukta, you are such a great actor. I'm so happy to work with you. And everyone out here, thank you so much. And Roshan Garu. Roshan, I've seen how hardworking you are, how passionate you are, the effort you're giving to this project. I know people gonna love you. They are loving you. I'm pretty sure that's not a hope. I'm pretty sure that they'll love you even more after 25th. So they're all gonna love you the way we all adored you on monitor screen. So bright up the big screen on 25th. And so you'll be a champion for sure. So about Chantraka, my character name is Chandrakala. మలయాళ సినిమాలో నా కెరియర్ మొదల నుంచి మీరు తెలుగు ఆడియన్స్ హ్యావ్ గివన్ మీ యువర్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఐ హోప్ ఎప్పుడులాగే మీ నన్ను అండ్ మా ఛాంపియన్ని యూ విల్ గివ్ మీ ద సేమ్ లవ్ and support. I learned it in Telugu, but I forgot, sorry. So it's a story. Champion is a story of Baidampalli. It's a story rooted in history and emotion. So Champion coming to theaters near you on December 25th. So advance happy Christmas and happy New Year. And Visakhapatnam, you guys were wonderful. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అనశ్వర. సో డిఫాల్ట్గా మా అందరి ఆడియన్స్ అడిగే ఒకే ఒక కోరిక ఒకటి ఉంటుంది డెఫినెట్గా, మీ నుంచి ఒక డైలాగ్ వినాలని. అది కూడా తాళ్లపూడి చంద్రకళ అని చెప్తారు కదా, సో దాంతో కంప్లీట్ చేద్దాం. Which one was that? Okay. Yeah, just one dialogue. The pronunciation isn't right, so just forgive me. వారం తిరిగేలోగా నేనే నా సొంత నాటక సమాజాన్ని తయారు చేసుకొని ఇదే ఊర్లో ప్రదర్శన ఇవ్వకపోతే నా పేరు తాళపూడి చంద్రకరే కాదు. థ్యాంక్ యూ. అసలు తెలుగు ఎంత చక్కగా నేర్చేసుకున్నారు నిజంగా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ అనశ్వర రాజన్. ఓకే, మరి మాత్రం ఆలస్యం చేయకుండా హియర్ వి గో, ద ఛాంపియన్ మైకేల్ రోషన్ గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, గెస్ట్స్ అందరికీ, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చాలా హడావడి జరిగిన మీరు కూల్గా మేనేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఛాంపియన్ 25th డిసెంబర్న రిలీజ్ అవబోతుంది. ప్రదీప్ గారు ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి తీసుకొచ్చారు, అండ్ తీసుకొచ్చినాక వెంటనే డిసైడ్ అయిపోయా నేను చేస్తే ఇది తప్ప వేరేది ఏది చేయనని. సో కూర్చున్నా అండ్ ఫైనలీ ఇంకొక 4 రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా సింక్ ఇన్ అవ్వట్లేదు, బట్ స్వప్న గారు, ప్రదీప్ గారి విజన్ని స్వప్నక్క నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఎందుకంటే వాళ్ళు పీరియడ్ మూవీస్ చేయడంలో లిటరలీ స్పెషలిస్ట్స్. దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్, దానికి తగ్గ ఆర్ట్ మొత్తం చాలా ఉంటుంది. కోటగిరి గారు అండ్ అందరూ, ఎవ్రీ వన్, మదీ సార్, పీటర్ హేన్స్ సార్ నాకు నా బొక్కలు చాలా ఇరగొట్టారు. సో పీటర్ సార్ మీతో ఇంకా చాలా ఫైట్స్ చేయాలి, బట్ ఈసారి ఒక 2 బొక్కలు తక్కువ ఇరగొడితే బాగుంటుంది. సో అండ్ ఇంకా కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మనం ఎప్పటి నుంచో 10 years బ్యాక్ నుంచి మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ జీకే మోహన్ గారు కూడా ఎప్పుడు నాతోనే ఉంటారు. మీకు జీకే గారికి థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ మన బైరాన్పల్లి వీరులందరికీ, రవి గారు, బల్గమేరు గారికి, సాగర్ గారికి, హరీష్, అభయ్ గారికి, వినయ్ గారికి, అండ్ మన సింగర్స్ వీళ్ళు. సో మన బుడ్డోడు భార్గవ్కి, అండ్ ఈయన కాదండి ఈయన, అండ్ యష్ గారికి, అభినవ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరితో శ్రీముక్త, అసలు సల్లంగుండాలే సాంగ్ అంతా తన మీదే ఉంటుంది.
సో శ్రీముక్త మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ సెట్లో మనం చాలా ఎంజాయ్ చేసాం. అండ్ మీరు లేకపోయి ఉంటే నాకు తెలిసి ఈ సినిమా ఇంత సోల్ఫుల్గా ఇంత అద్భుతంగా వచ్చేదైతే కాదు. నేను ఎడిట్ చూశాను అండ్ నిజంగా మీలో అసలు అంతే, మీరు 25th చూస్తారు సినిమా. మీ అందరికీ నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానో క్లియర్గా అర్థమవుద్ది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. అండ్ అశ్విని దత్ గారు, ఆయన గురించి నేనేం చెప్పాలి, నిజంగా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి ఫిల్మ్స్. వైజయంతి ఫిల్మ్స్లో చేయడం నేను నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ నేను ఏదైతే 3-4 ఏళ్ళు ఆగానో ఆ మోటివేషన్ ఇచ్చింది కూడా వైజయంతి ఫిల్మ్సే. అండ్ వైజయంతి ఫిల్మ్స్ వల్లనే థ్యాంక్ యూ సో మచ్ స్వప్న అక్క, ప్రియాంక అక్క, థ్యాంక్ యూ సో మచ్ అశ్విని దత్ గారు. అండ్ ఆయన ఎంతోమందిని మన ముందుకి తీసుకొచ్చారు. అశ్విని దత్ గారు ఎంతోమంది హీరోల్ని లాంచ్ చేశారు. ఓ ఇక్కడ అందరూ ఉన్నారు, అటు సైడ్ అందరూ ఉన్నారు మెట్ల దగ్గర. ఓ హలో అందరు హీరోల్ని తీసుకొచ్చారు. అండ్ నన్ను కూడా ఛాంపియన్ త్రూ తీసుకొస్తున్నందుకు అశ్విని దత్ గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ దత్ గారు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఒకటే నేర్పించారండి, నువ్వు కష్టాన్ని నమ్ముకో, కానీ దానికంటే ఇంపార్టెంట్ దేని మీద కష్టపడతావో కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ 3.5 years ఏదైతే అంటే ఎవరికల్లా కష్టం అనిపిస్తుంది, నాకు ఇది అనిపించింది. బట్ 3 years ఒక ప్రాజెక్ట్ కాగానంటే అది ఓన్లీ ఛాంపియన్ కోసమే. అండ్ నేను ఇంకా ఏదైనా వేరే మంచి ప్రాజెక్ట్స్ వచ్చినా నేను దానికి ఎంతైనా ఇవ్వడానికి రెడీ. నేను సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేస్తాను నాకు తెలీదు, బట్ చేసిన ప్రతి సినిమా అరే వీడు 100% ఇచ్చాడ్రా అని మీరు అనేలాగా చేసుకుంటా నేను డెఫినెట్గా. ఎందుకంటే మీ నమ్మకమే నా రియల్ సక్సెస్. మీరు రోషన్ సినిమా వస్తుందంటే అరే ఏదో మంచి సినిమా తీస్తాడు అని మీరు 100% నిజంగా అదే నా రియల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు. అండ్ నిజంగా మొన్నటి వరకు కొంచెం టెన్షన్గా ఉండింది, ఏంటబ్బా షూట్ చేసాం 1 year పైన షూట్ చేసామని. బట్ మొన్న ట్రైలర్ నుంచి తర్వాత మొన్న ఎడిట్ చూసిన తర్వాత అసలు నాకు తెలిసి 100% కొట్టేస్తాం బాయ్స్, 100%. అండ్ నేను అప్పుడు ఒక మాట మాట్లాడానండి, దేవుడు కనిపించడు కానీ కనిపించే అమ్మా నాన్నలను ఇస్తాడు. బట్ మా సినిమా వాళ్ళకి అమ్మలా ఆదరించే, నాన్నలా మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో చూడాలనుకునే దేవుళ్ళలాగా మీ అభిమానులు ఇచ్చారని నాకు ఒక ఆయన అప్పుడు చెప్పారు. నేను అది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నేను రేపొద్దున ఏమైనా తప్పు చేస్తే మీరు అందరికి ఫ్రీ హ్యాండ్ హ్యాపీగా తిట్టుకోవచ్చు. బట్ December 25th ఆ అవకాశం అయితే నేను ఇయ్యను ఫార్ షూర్. అందరూ December 25th ఛాంపియన్ చూడండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ బీచ్ గాలికి జుట్టు ఎగిరిపోతుంది ఇక్కడ. సరే థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much Roshan garu. Very much looking forward to see you as Michael and enjoy your performance on December 25th. మాకు ఫస్ట్ రివ్యూ వచ్చేసి నాగశ్విన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. కల్కి డైరెక్టర్ గారు సినిమా చూసి చెప్పి ప్రతి ఆర్టిస్ట్ను సెట్కి వచ్చి అప్రిషియేషన్ చేసినందుకు కల్కి డైరెక్టర్ గారికి స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. Thank you so much to all the champion team and thank you to our police commissioner garu. ఇవాళ ఈ ఈవెంట్ ఇంత సేఫ్గా ఇంత అద్భుతంగా జరగడానికి సపోర్ట్ చేశారు. ఫైర్ ఇంజిన్, అంబులెన్స్ లాంటి సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకుని ఈ ఈవెంట్కి సపోర్ట్ చేసినందుకు పోలీస్ కమిషనర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. వైజాగ్ ఈరోజు మాకు చాలా స్పెషల్ మూమెంట్ని అందించింది. సో ఎస్, అండ్ గజమాల ఫర్ రోషన్ గారు ఆన్ స్టేజ్.